రైల్వేలో ఉద్యోగం చాలామంది కల. ఆ కలను నిజం చేసుకునే ఒక పెద్ద అవకాశం వచ్చేసింది. అదే 2026 రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్. అసలు ఏంటి రిక్రూట్మెంట్, దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో పదండి ఇప్పుడు చూద్దాం. చూడండి, 21,997 అంటే దాదాపుగా 22,000 ఉద్యోగాలన్నమాట. ఇది చిన్న విషయం కాదు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి వచ్చిన ఈ ప్రకటన నిజంగా ఎంతో మందికి ఒక లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. ఇది కేవలం ఒక ఉద్యోగం మాత్రమే కాదు, ఒక భద్రమైన కెరియర్కు మంచి పునాది. మరి జీతం ఎంత ఉంటుంది అని ఆలోచిస్తున్నారా? ఇక జీతం విషయానికొస్తే అన్ని అలవెన్సులో కలుపుకుని స్టార్టింగ్లోనే దాదాపుగా నెలకి 45,000 రూపాయల వరకు జీతం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఇంత మంచి స్టార్టింగ్ శాలరీ అంటే అద్భుతమే కదా. ఓకే, ఇంత మంచి అవకాశం ఉంది కదా, మరి దీన్ని అందిపుచ్చుకోవాలంటే మనం ఏం తెలుసుకోవాలి? అందుకే ఈ మొత్తం నోటిఫికేషన్ను మనం 6 ముఖ్యమైన భాగాలుగా విభజించి స్టెప్ బై స్టెప్ స్పష్టంగా అర్థం చేసుకుందాం. సో ఫస్ట్ పాయింట్తో స్టార్ట్ చేద్దాం. అసలు ఏ పోస్టులున్నాయి, జీతం వివరాలేంటి, వాటి గురించి ఒకసారి చూద్దాం. ఈ నోటిఫికేషన్లో చాలా రకాల పోస్టులున్నాయి. ముఖ్యంగా అసిస్టెంట్, పాయింట్స్మ్యాన్, ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ 4 లాంటివి. ఇలా చాలా ఎంట్రీ లెవెల్ పోస్టుల్ని భర్తీ చేస్తున్నారు. చెప్పాలంటే రైల్వే వ్యవస్థ సక్రమంగా నడవడానికి ఈ ఉద్యోగాలు చాలా కీలకం, వెన్నెముక లాంటివి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఒక మంచి జీతం, దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇచ్చే భద్రత, స్థిరత్వం రెండూ దొరుకుతాయి. కెరియర్కి ఇంతకన్నా మంచి భరోసా ఏముంటుంది? సరే, జాబ్స్ బాగున్నాయి, జీతం బాగుంది. ఇప్పుడు అందరి మదిలో వచ్చే ప్రశ్న, దీనికి ఎవరు అప్లై చేయగలరు? అంటే కావలసిన అర్హతలేంటి? విద్య, వయస్సు, ఈ రెండింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడే ఒక గుడ్ న్యూస్ ఉంది. దీనికి కావలసిన కనీస విద్యార్హత జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే చాలు. అవును, కేవలం 10వ తరగతి పాస్ అయితే పోతుంది. దానివల్ల ఈ అవకాశం చాలామందికి అందుబాటులో ఉంటుంది. ఒకవేళ 10th కాకుండా ఐటీఐ చేసినా లేక నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉన్నా కూడా అర్హులే. ఇక వయస్సు విషయానికి వద్దాం. జనరల్ లేదా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్లకు అప్పర్ ఏజ్ లిమిట్ 33 సంవత్సరాలు. అదే ఓబీసీ అభ్యర్థులకైతే 3 ఏళ్ల సడలింపుతో 36 ఏళ్ల వరకు, ఇంకా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపుతో 38 ఏళ్ల వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. రైట్, అర్హతలు కూడా సరిపోయాయి అనుకుందాం. మరి ఉద్యోగం ఎలా ఇస్తారు? అంటే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఆ ఉద్యోగాన్ని సంపాదించాలంటే ఏ స్టేజెస్ దాటాలి? ఆ వివరాల్లోకి వెళ్దాం. ఈ సెలక్షన్ ప్రాసెస్లో మొత్తం 4 దశలుంటాయి. 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అదే సిబిటి. 2 ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. 3 డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇక 4ది మెడికల్ ఎగ్జామినేషన్. వీటన్నింటిలోనూ ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఆ ఒక్క కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. చూడండి, ఈ గ్రూప్ డి రిక్రూట్మెంట్లో అతిపెద్ద ప్లస్ పాయింట్ ఇదే. వేరే రైల్వే ఎగ్జామ్స్లా ప్రిలిమ్స్, మెయిన్స్ ఇలాంటివి ఏమీ ఉండవు. ఒకే ఒక్క ఎగ్జామ్, సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్. ఇది ప్రిపరేషన్ భారాన్ని చాలా వరకు తగ్గిస్తుంది కదా. సరే, ఆ ఒకే ఒక ఎగ్జామ్ అంటున్నాం కదా, మరి దాని సరళి ఎలా ఉంటుంది? సిలబస్ ఏంటి? ఆ తర్వాత ఉండే ఫిజికల్ టెస్టుల సంగతేంటి? ఈ వివరాలను ఇప్పుడు బ్రేక్డౌన్ చేసి చూద్దాం. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మొత్తం 100 ప్రశ్నలుంటాయి. మీరిక్కడ చూస్తే సబ్జెక్టుల వెయిటేజ్ క్లియర్గా తెలుస్తుంది. అన్నిటికన్నా ఎక్కువగా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కు 30 మార్కుల వెయిటేజ్ ఉంది. అంటే ప్రిపరేషన్లో దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలో మనకిక్కడే అర్థమైపోతుంది. ఇక మిగిలిన వివరాలు చూస్తే మొత్తం 100 ప్రశ్నలు, 100 మార్కులు, టైం ఏమో 90 నిమిషాలు. అన్నింటికన్నా ముఖ్యంగా మన తెలుగు అభ్యర్థుల కోసం ఈ ఎగ్జామ్ను తెలుగులో కూడా రాసే అవకాశం కల్పించారు. ఇది చాలా పెద్ద ప్లస్. అయితే ఇక్కడ ఒక విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నెగిటివ్ మార్కింగ్ ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్క్ కట్ అవుతుంది. అంటే ఆన్సర్ చేసేటప్పుడు వేగమే కాదు, ఖచ్చితత్వం కూడా చాలా చాలా ముఖ్యం. సిబిడి పాస్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అదే పీఈటీ. ఇందులో అబ్బాయిలకు, అమ్మాయిలకు వేర్వేరుగా కొన్ని టాస్కులుంటాయి. వారి శారీరక బలం, ఓర్పుని టెస్ట్ చేయడానికి ఇవి పెడతారు. ఇక ఫైనల్గా మనం తెలుసుకోవాల్సినవి కొన్ని ప్రాక్టికల్ విషయాలు. అప్లికేషన్ ఫీజంతా, ముఖ్యమైన తేదీలేంటి, ఆ వివరాలు చూద్దాం పదండి. అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే ఇక్కడ ఒక రీఫండ్ పాలసీ ఉంది. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మైనారిటీస్ వంటి కేటగిరీల వారికి 250 రూపాయలు ఫీజుంటే
ఎగ్జామ్ రాశాక ఆ 250 మొత్తం తిరిగిచ్చేస్తారు. మిగతా వాళ్లకు 500 రూపాయలు ఫీజైతే అందులో 400 రూపాయలు వాపసొస్తాయి. అంటే సీరియస్గా ఎగ్జామ్ రాసేవాళ్లకి ఇదొక మంచి ప్రోత్సాహం. ఈ తేదీలు చాలా ముఖ్యం. మీ క్యాలెండర్లో మార్క్ చేసి పెట్టుకోండి. అప్లికేషన్లు జనవరి 31న ఓపెన్ అవుతాయి. చివరి తేదీ మార్చి 2. అంటే అప్లై చేయడానికి కేవలం నెల రోజులు మాత్రమే టైం ఉంది. కాబట్టి చివరి నిమిషం వరకు అస్సలాగవద్దు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన అన్ని ముఖ్యమైన వివరాలు ఇప్పుడు మన ముందున్నాయి. ఒక మంచి ఉద్యోగం, భద్రమైన భవిష్యత్తు, దేశానికి సేవ చేసే అవకాశం ఇవన్నీ కలిపి ఒకే చోట దొరుకుతున్నాయి. మరి ఇంత గొప్ప అవకాశాన్ని అందుకోడానికి సిద్ధంగా ఉన్నారా?